హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు 2 పథకాల డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. అంటే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఈ పథకాల డబ్బులను ఖచ్చితంగా రైతన్నలకు విడుదల చేయాలంటూ తప్పకుండా మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు 25,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ఇక మరొక పథకం ద్వారా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సపోర్ట్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరీ అడుగుతున్నాను, లైక్ చేయండి వీడియోని. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ పథకాలకు సంబంధించి. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకు మొట్టమొదటిగా రైతుల కోసం అమలు చేసినటువంటి పథకం రైతు బంధు. ఇక ఈ రైతు బంధు పథకానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి పథకాన్ని కొనసాగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక అప్పట్లో తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే. ఈ యాసంగి సీజన్కి సంబంధించి రైతులు పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించి ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు కొంతమంది రైతులకు మాత్రమే జమ కావడం జరిగింది. ఇక అప్పట్లో పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా మనకు ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకైతే చెప్పడం జరిగింది. ఇక కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం జరిగింది. ఇక గత నెల 30 వరకు కూడా ఈ రైతు బంధు కింద 5 ఎకరాల వారికి డబ్బులు విడుదల చేశారు. 30వ తారీఖున విడుదల చేశారు. ఇక ఆ తేదీ నుంచి కూడా మనకు ఇప్పటికీ కూడా రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాలకు వరకు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు 25,000 రూపాయలనైతే మన తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది. ఇక 25,000 రూపాయలు ఇప్పటికీ కూడా పడుతూ ఉన్నాయండి. ఇక చాలామంది రైతులకి ఏంటంటే గతంలో డబ్బులు విడుదల చేసినప్పుడు మనకు ఈకేవైసీ చేసుకోని కారణంగా, అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే వారికి అప్పట్లో రైతు బంధు సాయం అయితే అందలేదండి. ఇక రైతు బంధు సాయం ప్రస్తుతానికైతే ఆ వివరాలని అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రైతు బంధు సాయాన్ని అయితే పొందండి. ఇంకా ఏదైనా మీరు వివరాలు కనుక అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే అప్డేట్ చేసుకుని మీరు ఈ రైతు బంధు సాయాన్ని అయితే తీసుకోండి. ఇక ఈ రైతు బంధు సాయంతో పాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు అయితే ఇస్తుంది 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా ఇప్పటి వరకు చూసుకుంటే 16 విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ 16 విడతల డబ్బులు ఇప్పటి వరకు రైతులకైతే జమ కావడం జరిగింది. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు 16వ విడత నుండి 17వ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుందండి. ఇక ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, అలాగే బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే కూడా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. మీకు ఈ నెల చివరి వారం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 16వ విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయండి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ 17వ విడత నిధులు తప్పకుండా జమ కావాలి అంటే ఈ 17వ విడత నిధులే కాదండి, ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు విడుదల చేసినా కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తారు. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరి. కాబట్టి బ్యాంక్ అకౌంట్కి మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి అయితే పెట్టుకోండి. ఈ నెల చివరి వారం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత డబ్బులు అయితే జమ అవుతాయి. అలాగే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు ఏదైనా గతంలో 16వ విడత డబ్బులు రాకుండా ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా మనకు 16వ విడత కింద కూడా 2,000 రూపాయలు పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఇక ప్రతి రైతు కూడా వెంటనే ఈ వివరాలన్నీ కూడా
పూర్తి చేసుకోండి. ప్రస్తుతానికైతే రైతు బంధు కింద 5 ఎకరాల వారికి 25,000 రూపాయలు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతి రైతన్నా కూడా మనకు వడ్డీలు కట్టలేక అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అప్పులు తెచ్చుకున్నటువంటి రైతులు మనకు బ్యాంకులు అయితే కొత్త లోన్లు అయితే ఇవ్వట్లేదు. అలాగే అప్పులు కట్టలేక చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మనకు రైతులందరూ కూడా ఒకే ఒక్క పథకం కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఎక్కువగా ఎదురు చూస్తున్నారండి. అదే రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ కింద తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులైతే అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారండి బ్యాంకులకు. అలాగే బ్యాంకులకు అప్పులు చెల్లించేసినా కూడా కొత్త అప్పులు పుట్టడానికి కూడా మనకు బ్యాంకులు అయితే నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు తప్పకుండా రుణమాఫీని అమలు చేసే విధంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతోనూ అలాగే మనకు ఎవరైతే రైతులు లోన్లు తీసుకున్నారో ఆ లోన్ అధికారులతో కూడా మనకు ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరుపుతూ ఉంది. ఇవన్నీ కూడా అంటే రైతుల డేటా అనేది సేకరిస్తున్నారండి. ఏ రైతు ఎంత మేర బకాయిలు ఉన్నాడు, అలాగే ఏ రైతులు ఎంత మేర కిస్తీలు అనేది వాయిదాలు అనేది సక్రమంగా కట్టారు అనే వివరాలన్నీ కూడా మనకు సేకరిస్తూ ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని ప్రస్తుతానికైతే మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి, నిధులు లేవు. ఈ నిధులన్నీ కూడా సమకూర్చుకొని తర్వాత రుణమాఫీని అయితే చేయాలని నిర్ణయం తీసుకున్నారండి. ఎక్కువగా అయితే మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల చివరి వారం నుంచి కూడా రైతులకైతే ఈ రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయలను ప్రకటించడానికి ఒకేసారి మాఫీ చేస్తామన్నారండి. విడతల వారీగా కాదు. గత ప్రభుత్వం అయితే మనకు విడతల వారీగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 50,000 రూపాయల వరకే రుణమాఫీ అనేది చేయడం జరిగింది. ఈసారి అలా కాదండి. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పకుండా మనకు ఈ 4 విడతల్లో వేయకుండా ఒకే విడతలోనే మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇక ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రస్తుతానికైతే మనకు జమ అవుతూ ఉందండి. ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది అన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. లోన్లు కూడా సక్రమంగా మీరు బ్యాంకులకైతే చెల్లించండి. తప్పకుండా మీకు ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు, రైతు రుణమాఫీ మరియు రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ వస్తాయండి. కాబట్టి ముందుగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు.